హెల్త్ న్యూస్ మీకోసం. నెలసరి శాశ్వతంగా ఆగిపోయిన మహిళల్లో గుండె ఆరోగ్యం ఊహించిన దానికన్నా వేగంగా క్షీణిస్తున్నట్లు తాజా అధ్యయనంలో బయటపడింది. సాధారణంగా మగవారితో పోలిస్తే మహిళలకు చిన్న వయసులో గుండెపోటు ముప్పు తక్కువ. కానీ నెలసరి నిలిచిన తర్వాత మగవారితో సమానంగా ముప్పు పొంచి ఉంటుందని నిపుణులు చెబుతుంటారు. అయితే దీనికన్నా చాలా ఎక్కువగా ముప్పు పెరుగుతున్నట్లు అమెరికాలోని హార్బర్ ఉక్లా మెడికల్ సెంటర్కు చెందిన పరిశోధకుల అధ్యయనంలో ఇప్పుడు బయటపడింది. గుండె జబ్బు ముప్పు కారకాలు గల మగవారిని, నెలసరి నిలిచిన మహిళలను ఎంచుకుని పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. వీరంతా కొలెస్ట్రాల్ను తగ్గించే స్టాటిన్స్ మందుల్ని వాడుతున్నవారే. గుండె రక్తనాళాల్లో ఎంత కాల్షియము పోగుపడిందో తెలిపే స్కోరును పరిశీలించినప్పుడు మగవారిలో కన్నా నెలసరి నిలిచిన మహిళల్లో సగటున 2 రెట్లు ఎక్కువగా ఉంటున్నట్లు బయటపడింది. నెలసరి నిలిచిన తర్వాత వీరిలో గుండె ఆరోగ్యం చాలా వేగంగా క్షీణిస్తున్నట్లు ఇది తెలియజేస్తుంది. తీవ్రమైన గుండె సమస్యల విషయంలో వీరికి స్టాటిన్స్ తగినంత రక్షణ కల్పించడం లేదని ఫలితాలు సూచిస్తున్నాయి. నెలసరి నిలిచిన తర్వాత ఆడవారిలో ఈస్ట్రోజెన్ హార్మోన్ మోతాదులు తగ్గడం వల్ల పూడికలు ఏర్పడే వేగం పెరుగుతున్నట్లు పరిశోధకులు భావిస్తున్నారు. మెనోపాజ్ వచ్చాక ఈస్ట్రోజెన్ మోతాదులు తగ్గటం వల్ల కొవ్వు కణజాలంతో పాటు బరువు పెరగటం, జీవక్రియల వేగం తగ్గటం, నిద్ర అస్తవ్యస్తం కావటం వంటివి పొడసూపుతాయి. ఈ విషయంపై చాలామంది మహిళలకు అంతగా అవగాహన ఉండటం లేదు. అందువల్ల గుండె జబ్బు ముప్పు కారకాలు గల పెద్ద వయసు మహిళలు ఒక్క స్టాటిన్స్ మీదే ఆధారపడకుండా క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం, కొవ్వు పదార్థాన్ని తగ్గించుకోవటం, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవటం, ఒత్తిడి తగ్గించుకోవటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు.